దాన్ని బట్టి ఈరోజు బీసీలు మొత్తం కూడా ఇక్కడ రోడ్డు మీద వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు అందరికీ కూడా. అదేవిధంగా మన బీసీ సమాజం ఇప్పుడైనా కూడా మేల్కోవాలి. ఎందుకంటే మనం బీసీలం తెలంగాణ రాష్ట్రంలో 60% ఉన్న తేల్చిన లెక్కల ప్రకారం 60% మంది ఉన్నాము. 60% మంది ఉన్న వాళ్ళకు మనం అడిగిన వాళ్ళు గవర్నమెంట్ ఇచ్చేది 42% మాత్రమే ఇస్తున్నారు. అయినా కూడా 42% ఇవ్వడానికి వాళ్ళు ఒప్పుకొని వస్తే దాన్ని వ్యతిరేకిస్తూ కొంతమంది అగ్రవర్ణాలకు చెందిన వాళ్ళు వెళ్ళి కోర్టులో కేసు వేయడం ద్వారా ఈరోజు నిలిచిపోయింది. అది ఒకవేళ వాళ్ళు కోర్టుకు వెళ్ళకపోతే ఈరోజు 42%తోనే మనం స్థానిక సంస్థలకు వెళ్ళేవాళ్ళం. కానీ వాళ్లకు ఈ 42% రిజర్వేషన్ ఇచ్చినందుకు కడుపులో కాలి వాళ్ళు హైకోర్టుకు పోయారు. మేము అడుగుతున్నాం, ఈడబ్ల్యూఎస్ కింద 10% రిజర్వేషన్ మీకు వస్తున్నది, మీరు 5% ఉన్న 10% రిజర్వేషన్ ఇస్తే కూడా వాళ్ళు బతుకోక, వాళ్ళు నిజంగా పేదవాళ్ళు, అందులో అగ్రవర్ణాలలో పేదవాళ్ళు ఉంటే వాళ్ళు బతుకో. కానీ మీ మీనాడు కూడా కోర్టు మెట్లు తాకలేదు. ఆ 10% రిజర్వేషన్ పైన మేము కోర్టు మెట్లు తాగితే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కూడా వాళ్ళకు వచ్చేది కాదు. కానీ మేము 60% ఉన్న వాళ్ళకు 42% ఇస్తున్నప్పుడు మీరు వచ్చి హైకోర్టు కేసు వేయడం వల్ల ఈరోజు నిలిచిపోయింది. కానీ ప్రభుత్వానికి మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాము, మాకు 42% రిజర్వేషన్లు ఖచ్చితంగా కూడా 42% రిజర్వేషన్లతోనే ఎన్నికలకు పోవాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ బీసీల ఐక్యత వర్ధిల్లాలని కోరుకుంటూ ఈ యొక్క స్పీచ్ను ముగిస్తున్నాను. బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, 42% బీసీల ఐక్యత, 42% రిజర్వేషన్లు వెంటనే ఇవ్వాలి. ఎలక్షన్లకు 42% రిజర్వేషన్తోనే రావాలి.